ఇది సంగతి. ఇది సంగతిలో ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న విషయం, ఈ పూట చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక బ్రేక్ దర్శనానికి 10,000 రూపాయలు డిపాజిట్ చేపిస్తూ 500 రూపాయలు ప్రత్యేకమైన టికెట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ 10,000 రూపాయలు ఇంటూ అంటే ఒక 5 సంవత్సరాల్లో ఒక 1,400 కోట్ల చిల్లర రూపాయలు అక్కడ మూలధనం జమైంది. ఈ మూలధనం ద్వారా హిందూ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఒక మారుమూల ప్రాంతంలో ఒక గుడి ఉంది, దానికి ప్రాచీనత ఉంది. ఆ ప్రాచీనతను డెవలప్ చేయడానికి కావాల్సిన ఫండింగ్ రూపేణా అక్కడ ఆ డబ్బులను వినియోగించాలి అనేది శ్రీవాణి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా ఒక మంచి పర్పస్తో తీసుకొచ్చిన శ్రీవాణి ట్రస్ట్ ఒక ట్రస్ట్ లాంటి దాన్ని కానీ ఆ ఉద్దేశాన్ని కానీ వీళ్ళు రాగానే ఇమీడియట్లీ రద్దు చేసి మరి ఆ ట్రస్ట్కి సంబంధించిన కార్యకలాపాలను నిలుపుదల చేశారు, లేదా ట్రస్ట్ను తీసేశారు. ఇక్కడ ఫస్ట్ థింగ్, బ్రేక్ దర్శనం ప్రతి వాడికి దొరుకుతుంది. 10,500 రూపాయలు పెడితే శ్రీవాణి ట్రస్ట్ ఉంటే అది పోయింది. రెండవది, ఇప్పుడు మళ్ళీ మునుపటిలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ లెటర్ హెడ్ పైన బ్రేక్ దర్శనం గురించి చేయాలి. అంటే స్వామివారికి వచ్చే ఆదాయం ఏదైతుందో అది బహుశా ఏమంటారు, ఆగిపోయినట్టే లేదా ఆపేసినట్టే ఒకటి. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ కామన్ మ్యాన్కి 10,500 రూపాయలు వాడు హుండీలో వేసే డబ్బులను బ్రేక్ దర్శనానికి వాడుకుంటే స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగేది, అది ఆగిపోయింది. మూడవ విషయం ఏంటంటే, 300 రూపాయల టికెట్ను కూడా ఇప్పుడు తీసేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇలా చేసే కంటే అంటే ఈగోకు వెళ్ళి, అంటే గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను మనము ఏమంటారు నిర్మాణాత్మకంగా చూడకుండా ఉంటే ప్రజలకు నష్టం. ప్రజల లోపల కొన్ని రకాల చైతన్యాలు కానీ కొన్ని రకాల అసహనాలు కానీ వస్తే దాన్ని ప్రభుత్వం కాదు కదా, ఏ లీడరు తట్టుకోలేడు. అది చూసుకొని జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇదే సంగతి.